క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు తెలియజేయచు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 4-5 వచనాలను నేను చదువుచు ఉన్నాను. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. అదేదనగా 4 చెంగులు పట్టి పంపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా యొద్దకు వచ్చాను. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు నువ్వు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైన అపవిత్రమైన ఏదియు నా నోట ఎన్నడూనూ పడలేదని చెప్పగా, రెండవ మారు ఆ శబ్దం ఆకాశము నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చాను. ఇలాగ ముమ్మారు జరిగెను. తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. మంచిది. దైవ గ్రంథమునందు మనం ప్రార్థన చేయుచుండగా అనే మాటను ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. ప్రార్థన చేయుచుండగా జరిగిన సంభవాలను, ప్రభువు ప్రార్థన చేయగా, పౌలు ప్రార్థన చేయగా, కొర్నేలి ప్రార్థన చేయగా అంటూ ప్రార్థన చేయగా జరిగిన సంభవాలను మనం వింటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు పేతురు ప్రార్థన చేయుచుండగా అనే మాట వ్రాయబడింది. పేతురు ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని అని ఆయనే చెప్పిన మాటను చదివాం. తాను ప్రార్థన చేయుచుండగా దేవుడి వశం అయ్యాడు. పరవశం, ఇతరుల వశమైపోయాడు. ఇతరుల స్వాధీనములోనికి తాను వెళ్ళాడు, అనగా దైవ స్వాధీనములోనికి తాను వెళ్ళాడు అని మనకు అర్థమవుతుంది. ప్రార్థన చేయుచుండగా పరవశుడై దర్శనమును చూడగలిగినాడు. తనకు ఒక దర్శనం కలిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కొర్నేలికి దేవుడు సమాచారాన్ని తెలియజేశాడు. అదే సమయమునందు పేతురుకు సమాచారాన్ని తెలియజేశాడు. మీరు చూడండి, కొర్నేలి ప్రార్థన చేయుచు ఉండగా ఆయనకు దర్శనం కలిగింది. పేతురును పిలిపించుకోమని చెప్పాడు. పేతురు ప్రార్థన చేయుచుండగా పేతురునకు దర్శనం కలిగింది. నువ్వు వెళ్ళవచ్చు అన్న సంకేతం దేవుడు ఇచ్చాడు. ఇక్కడ మనకు సమన్వయం అర్థమవుతుంది. ఏమిటా సమన్వయం అనగా, కొర్నేలి ప్రార్థన చేస్తే దేవుడు కొర్నేలికే దర్శనం ఇచ్చాడు. పేతురు ప్రార్థన చేస్తే దేవుడు పేతురునకే దర్శనం ఇచ్చాడు. ఎవరి సంగతిని ఆయన వారికే తెలియజేశాడు. అందుచేత క్రొత్త నిబంధనలో అప్పుడప్పుడు కొన్ని సంగతులు ఒకరిని గూర్చి ఇతరులకు తెలియజేయబడినప్పటికీ చాలాసార్లు ఎవరి సంగతిని ప్రభు వారికే తెలియజేశాడు. ఎందుకంటే మన సంగతిని మనకు తెలియచేయటం అన్నటువంటిది అది మొదటి విషయం. పౌలు నడికట్టును తీసుకొని యెరూషలేములో ఈ నడికట్టు గల మనిషిని బంధించి చెరసాల్లో వేస్తారు అనేటువంటి విషయం అగబు చెప్పినప్పటికీ ప్రతి చోట నా కోసం బంధకాలు కాచుకొని ఉన్నాయి అని
పరిశుద్ధాత్ముడు నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని పౌలు కూడా చెప్పాడు కదా. కాబట్టి పౌలునకు అతని సంగతిని తెలియచేసినటువంటి పరిశుద్ధాత్ముడు అగబునకు కూడా ఆ సంగతిని తెలియజేశాడు. అదేదో పౌలునకు తెలియని సంగతిని అగబు చెప్పలేదు. అంచేత క్రొత్త నిబంధనలో మనం చూడగా దైవ దర్శన విషయాల్లో మనకు సమన్వయం కనబడుతుంది. ఉదాహరణకు మరియకు చెప్పినటువంటి దేవుని దూత యోసేపునకు కూడా సంగతిని తెలియజేశాడు. యోసేపునకు కనబడిన వాడు మరియకు కనబడ్డాడు, మరియకు కనబడిన వాడు యోసేపునకు కనబడ్డాడు. మరియకు అవసరమైన సంగతులు మరియకు చెప్పాడు, యోసేపునకు అవసరమైన సంగతులు యోసేపునకు చెప్పాడు. ఇక్కడ పేతురునకు దర్శనం కలిగింది, కొర్నేలు కూడా దర్శనము కలిగింది. సాధారణంగా పేతురు ఎటువంటి వాడంటే తాను యూదులకు తప్ప ఇంకెవరికి వాక్యం చెప్పడానికి ఇష్టపడేవాడు కాడు. ఒక మాట చెప్పాల్సి వస్తే కనుక మరి పేతురును గూర్చి ఈ విధంగా మనం చూడవచ్చు. ఏమని? గలతీ పత్రిక 2వ అధ్యాయం, సున్నతి పొందిన వారికి అపోస్తలులవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే. పేతురు సున్నతి పొందిన వారికి అపోస్తలుడు, యూదులకు అపోస్తలుడు. యూదులకు సువార్తను ప్రకటించడానికి ఏర్పరచబడినటువంటి వాడు. కాబట్టి పేతురునకు అన్యజనులంటే ఏమంత ఇష్టం ఉండేది కాదు. అయితే కొర్నేలిని రక్షించుటకు ఇష్టపడిన దేవుడు ఆ సంగతిని పౌలునకు చెప్పక పేతురునకు చెబుతున్నాడు. అంటే దాని అర్థం ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడు కాడు. ఏ వ్యక్తి కూడా దేవుని దృష్టిలో పక్షపాతం కలిగిన వాడు కాడు, భేదం కలిగిన వాడు కాదు. దేవునికి అందరూ కూడా సమానులే అనే విషయం పేతురు మొదట గ్రహించులాగున అతడు అన్యజనులకు అపోస్తలుడే గాని అవసరమైనటువంటి చోట దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ భేదం కూడా తాను కలిగి ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం చేత దేవుడు పేతురునకు ఈ దర్శనమును అనుగ్రహించి ఉన్నాడు. ఆ దర్శనములో పేతురు చెప్పిన సంగతులను మనము విన్నాము. ఆకాశం నుండి ఒక పెద్ద దుప్పటి వంటి పాత్ర, అందులో చతుష్పాద జంతువులు, అడవి మృగములు, ప్రాకెటి పురుగులు, ఆకాశ పక్షులు అన్నీ కనిపించాయి. ఒక మాటలో చెప్పవలసి వస్తే కనుక భూమి మీద ఉన్నవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అవన్నీ వాస్తవంగా యూదుడైనటువంటి పేతురునకు నిషిద్ధమైనవి. అన్ని తాను తినడానికి వీలు లేదు. కానీ పరలోకం నుంచి వినిపించబడిన శబ్దం ఏమిటంటే, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధముగా ఎంచకూడదు. అక్కడే అతనికి సంగతి అర్థమైంది. ఎవరిని తాను కాదు అని అనుకుంటున్నాడో దేవుడు వారిని అవును అని అనుకుంటున్నాడు. ఎవరి యొద్దకు వెళ్ళకూడదని తాను నిశ్చయించుకున్నాడో వారి యొద్దకే వెళ్ళమని పరిశుద్ధాత్ముడు పంపుచూ ఉన్నాడు. ఎవరిని తన దృష్టిలో అనర్హులుగా చూశాడో వారు దేవుని దృష్టిలో అర్హులు అనేటువంటి విషయాన్ని ప్రభువు పేతురునకు దర్శనం ద్వారా తెలియజేయచ్చు ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఆలోచన చేయగా, ఒక వ్యక్తి సంపూర్ణంగా మారాలి అంటే ఒకరి మీద ఉన్నటువంటి ద్వేషము అది పోవాలి అని అంటే పేతురుకు కలిగినట్లుగా దర్శనము కలగాల్సిందే. ఈ మాటను మనము గ్రహించుదుముగాక. ప్రభు లోనికి వచ్చిన తర్వాత, విశ్వాసం ఉంచిన తర్వాత మానవ సంబంధమైనటువంటి భేదములు ఉండకూడదు అనే సంగతిని పరిశుద్ధాత్మను గుర్తు చేస్తూ ఉన్నాడు. కులభేదం, మనుష్య భేదం, వర్ణభేదం, వర్గభేదం ఇవేమి ఉండకూడదు అనేటువంటి విషయం దైవవాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. వాస్తవానికి
పేతురుకు అన్ని జనుల పట్ల ఎంత వివక్ష ఉందో అతనితో పాటు ఉన్న వారికి కూడా అంతే ఉంది. అందుకే తాను ఆ తరువాత యెరూషలేమునకు వెళ్ళాక అక్కడ అన్ని జనుల దగ్గరికి పేతురు వెళ్ళాడనే సంగతి తెలుసుకొని, వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళావు, సున్నతి లేని వారి దగ్గర ఎట్లా భోజనం చేసినావు, వాళ్ళ దగ్గర ఎట్లా కూర్చున్నావు అని ప్రశ్నిస్తే అప్పుడు పేతురు ఈ సంగతిని చెప్పినాడు. ఒక విషయం అర్థమైంది కదూ, పరిశుద్ధాత్మను పొందిన వారైనప్పటికీ కూడా లోపలేముంది? పరిశుద్ధాత్మను పొందిన వారైనప్పటికీ, ప్రకటించితే 3000 5000 రక్షణ పొందుతూ ఉన్నప్పటికీ అంతటి పెద్ద మనుషుల్లో కూడా ఏముంది? ఇంకా వర్ణపిచ్చి, కులపిచ్చి, వర్గపిచ్చి, ఇవన్నీ ఉన్నాయి. చాలా విచారకరమైన సంగతి, విచారకరమైన విషయం. దాన్ని తొలగించడానికి పేతురునకు దర్శనం అవసరమైంది. దాన్ని తొలగించడానికి పేతురునకు దర్శనం అవసరమైంది. వాక్య దర్శనం కలిగిన వారు, దేవదర్శనం కలిగినటువంటి వారు ఇంకా మానవ సంబంధమైనటువంటి భేదములను అనుసరిస్తూ ఉన్నారు అనంటే వారు దేవుని ఎదుట నిలవక తప్పదు. దాని నుంచి పేతురు తప్పించుకున్నాడు. ఏ విధంగా? తనకు కలిగిన దర్శనమునకు విధేయుడై, తాను దేన్ని ద్వేషిస్తూ వచ్చాడో అక్కడికి వెళ్ళగలిగాడు. ఏది తన చిత్తం కాదో దాన్ని పక్కన పెట్టేసి దేవుని చిత్తమునకు తన తల వంచాడు. అందుకే క్రైస్తవ్యం బహు కఠినమైంది. ఎందుకంటే మన చిత్తము కాని వాటికి కూడా అవి దైవ చిత్తమైతే మనం తల వంచాల్సిందే. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలోని సారం, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమైతే పాత్రను తొలగించు అన్నప్పటికీ నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈ మనస్సు కలిగిన వారు మాత్రమే ప్రభువు చిత్తమును నెరవేర్చగలరు. ఆత్మలు అని అంటాం. అవి ఏ ఆత్మలైతేనేవి? భేదం ఆత్మలకు లేదు కదా. శరీరానికి మాత్రమే భేదం. ఆ మాటకు వస్తే పదార్థానికి మాత్రమే భేదం. శరీరం ఏంది? ఓ పదార్థం. పదార్థమునకు మాత్రమే తేడా. పదార్థము కాని ఆత్మకు తేడా లేదు. ఆత్మ సంబంధమైన ప్రపంచంలోనికి వచ్చి ఆత్మ సంబంధమైన వరములను అనుభవించుచు, ఆత్మ సంబంధమైన మాటలు చెబుతూ, ఆత్మ సంబంధమైన దానికోసం ఎదురు చూస్తూ, ఆత్మ సంబంధమైన దానికోసం సిద్ధం చేస్తూ శరీర సంబంధమైన భేదమును పాటించితే అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? దేవదర్శనము కలుగునుగాక. మనం పరవశమగుదుముగాక, ప్రభువశమగుదుముగాక. అప్పుడు మాత్రమే ఈ తేడాలన్నీ నశించిపోతాయి. నేను ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని అన్నాడు. తనకు దర్శనం కలిగింది, సంగతిని చెప్పాడు. ముమ్మారు కలిగింది. ముమ్మారు ఆ శబ్దము ఆకాశము నుండి ముమ్మారు అలాగున వినిపించింది. లేచి చంపుకొని తినుమన్నాడు. పేతురు నిషిద్ధమన్నాడు, ప్రభు పవిత్రం అన్నాడు. ముమ్మారు జరిగిన తర్వాత పాత్ర పైకి ఎత్తబడింది. అంటే ఏమర్థమవుతుంది మనకు? దేవుడు మనతో వాదించడు. అది మనం గుర్తుంచుకోవాలి. దేవుడు చెబుతాడు, మనం చేయాలి, అంతే. దేవుడు మనతో వాదించడు. దేవుడు మనతో చెబుతాడు, దాన్ని మనం చేయాలి. ఆయన యజమాని, మనము కేవలం పనివారు. ఆయన ఆజ్ఞాపించిన దాన్ని మనం చేయాలి.
ఇక అంతకంటే మించి మన చిత్తానుసారంగా జీవించడానికి మనకు వీల్లేదు అని గుర్తుంచుకోవాలి. అది పైకెత్తబడిన తర్వాత తన యొద్దకు మనుషులు వచ్చాక అప్పుడు సంగతి తనకు అర్థమైంది. భేదమేమీ లేకుండా అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం, వెంటనే కైసరియు నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండిరి. అసలు ఎట్లొచ్చారో అర్థం కాదు. GPS సిస్టమ్ లాగా వచ్చి ఇంటి దగ్గర నిలబడ్డారంట. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చాను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళము. ఆయనకు ఆత్మలు కావాలి. మరి ఎవరైతేనేమి, అన్యజనులైతేనేమి, యూదులైతేనేమి, గ్రీసు దేశస్థులైతేనేమి, మన దేశ ప్రకారంగా చూసుకుంటే అగ్రవర్ణాలు అయితేనేమి, అధమ వర్ణాలు అయితేనేమి, ఎవరైతేనేమి, ఆయనకి ఎవరు కావాలి? ఆత్మలు కావాలి. ఆత్మ అందరినీ సమానంగా చేస్తుంది. మనం శరీర విషయంలో తేడాను కలిగి ఉంటాం, ఆత్మ విషయంలో మాత్రం అందరూ ఒక్కటే. ఆత్మ విషయంలో అందరూ ఒక్కటే. మనమందరం మన ఆత్మకు లెక్క చెప్పుకోవాల్సిన వారు. మనలో ఎవరిమైనా సరే విశ్వసించితే దేవుని రాజ్యం, విశ్వసించకపోతే పాతాళం కాచుకొని ఉంది. ఆత్మ సంబంధమైన విషయంలో ఎంత మాత్రం కూడా తేడా లేదు. వెళ్ళు అని అన్నాడు. అంచేత పేతురు దేవుని చిత్తమునకు శిరస్సు వంచిన వాడై, దేవుని చిత్తమునకు శిరస్సు వంచిన వాడై బయలుదేరి వెళ్ళాడు అనే విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులరా, మన జీవితాలకు ఇది ఒక కనువిప్పు కావాలి అనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఏం చేస్తానంటే, దేవునికే భేదం లేనప్పుడు దేవుని దాసులకు భేదం ఉండకూడదు. ఈ దినములలో మనం అది సంఘాల్లో చూస్తూ ఉన్నాం, సమాజంలో చూస్తూ ఉన్నాం, మనుషుల మధ్య చూస్తూ ఉన్నాం. యోగ్యతలు పక్కన పెట్టేసి మనవాడైతే చాలనే ఆలోచనను చూస్తూ ఉన్నాం. అది తప్పు అనే విషయము దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. గనుక ఆ భావనను విడిచిపెడదాం. ఎప్పుడు మనం ఆ భావనను విడిచిపెడతామో అప్పుడు దేవుని పని యొక్క విస్తరణను మనం చూడగలం. దేవుని పని యొక్క విస్తరణను మనము చూడగలం. ఏ విధంగా? తానే అంగీకరించిన వారిని మీరు తిరస్కరించడం ఏంటి? అది ప్రభు మాట. నేనే అంగీకరించిన వారిని మీరు తిరస్కరించడం ఏంటి? కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని దృష్టికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆయనే చేర్చుకుంటే కాదనడానికి మీరెవరు? గనుక మానవ భేదం ఉండకూడదు, మనుషుల మధ్య భేదం ఉండకూడదు, దేవుని దాసుల మధ్య భేదం ఉండకూడదు, దేవుని సేవలో భేదం ఉండకూడదు అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు పేతురుకు బాగా చెప్పాడు. ఆత్మ, భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుము అన్నాడు. అంతే. భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళు అని నాకు సెలవిచ్చాను. వచ్చేసినాను. అప్పుడు జరిగింది ఏమిటి అని అంటే, 11వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 19వ వచనం, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక. దైవ కార్యమునకు ఎవరే గాని అడ్డము చెప్పకూడదు. దేవుని కార్యం ఎవరి మధ్య జరిగినా అడ్డము చెప్పకూడదు. అడ్డము చెప్పక
అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుని మహిమ పరచిరి. ఎప్పుడు కళ్ళు తెరిచారు వారు? అన్ని జనులు రక్షణ పొందిన తర్వాత. మేమే కాదు దేవుని దృష్టిలో ఉండేది, అన్ని జనులు కూడా దేవుని దృష్టిలో ఉన్నారు అనే సంగతిని గ్రహించిన వారై అప్పుడు దేవునికి వారు మహిమను చెల్లించారు. ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకుందాము. ప్రార్థన చేయుచుండగా దేవుడు ఒకరి మనస్సును మార్చాడు. ప్రార్థన చేయుచుండగా పేతురు మనస్సులో గూడు కట్టుకొని ఉన్నటువంటి మానవ భేదాన్ని మార్చిపడేసినాడు. దర్శనాన్ని చూపించి తొలగించినాడు. ఇట్లా అనుకోవాలి మనం. అదేంటంటే పేతురు మాటలతో చెప్తే వినడు కాబట్టి అతనికి ఏం కావాలి? దర్శనమే కావాలి. పేతురు మాటలతో చెబితే వినడు, అతనికి దర్శనమే కావాలి అని ప్రభువు తలంచి అతనికి దర్శనాన్ని ఇచ్చాడేమో. మాటల కంటే మించి మనకేది అవసరమో దేవుడు దాన్ని ఇస్తాడేమో. జాగ్రత్త పడదాం. మాటలతో వినకపోతే ఆయన బెత్తం వాడైనా వినిపిస్తాడేమో. పేతురుకు దర్శనం కలిగింది, సంతోషం. కానీ మనకు ఇంకొక దర్శనం కలగవచ్చునేమో. అంచేత దేవుని మాటను విని తీరాల్సిందే. ఆయన మనుషుల ఆత్మల పట్ల ఎంత తీవ్రత కలిగి ఉన్నాడో ఆ సంగతిని తన దాసులకు దర్శనము ద్వారా తెలియజేశాడు. ఏ విషయాన్నైతే నువ్వు పట్టించుకోవట్లేదో ఆ విషయాన్ని నేను పట్టించుకుంటున్నాను అన్నట్లుగా. కాబట్టి దేవుడు పవిత్రం చేసిన వాటిని నిషిద్ధమని ఎంచవద్దు. ఈ మాటను బట్టి పేతురు ఏం చెప్పాడో ఆ మాట మనము గ్రహించాలి. ఏమిటి ఆ మాట అంటే 10వ అధ్యాయం 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఇప్పుడు అర్థమైంది దర్శనం కలిగిన తర్వాత. ఏమని? దేవుడు పక్షపాతి కాడు. మేమెంత ఆయనకు, అన్ని జనులు కూడా అంతే. ఆయనకు మేమెంతో అన్ని జనులు కూడా అంతే అనే విషయాన్ని పేతురు గుర్తించినాడు. ప్రతి జనములోనూ, యూదా జనములో మాత్రమే కాదు, ప్రతి జనములోనూ తన యందు భయభక్తులు కలిగి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో ఆయనకు జనం ఉన్నారు, అంతే కదా. ఆ సంగతినే కదా మనము ప్రకటన గ్రంథములో చూసేది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం, ఆ తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి. ప్రకటన 7:9, ప్రతి వంశములో నుండి, ప్రతి జనములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చిన లెక్కింపజాలని గొప్ప సమూహము అని వ్రాయబడింది. లెక్కింపజాలని గొప్ప సమూహము అని. 5వ అధ్యాయం నుండి మరొక మాటను చూడగలం. 10వ వచనములో, నీవు అధ్యయింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుంచి మాత్రమే గాక ప్రతి మనిషి పాపమును, యేసు రక్తం ప్రతి పాపమును మాత్రమే గాక ప్రతి మనిషి పాపమును పవిత్రపరచును. నీ వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, నీ స్వరక్తం ఇచ్చి మనుషులను కొన్నావు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కనుక ప్రియులారా, దేవునికి ఎవరే గాని అనర్హమైన వారు లేరు. ఆయన రాజ్యమునకు నరకులు లేరు. ఆయన రక్తము
కొనలేనటువంటి వారు లేరు. ఆయనకు అసహ్యులైన వారు భూమి మీద ఎవరు లేరు. ఆయన తృణీకరించు వారు తప్ప, వారు యూదులైతేనేమి అన్యజనులైతేనేమి. ఆయనకు అయిష్టమైన వారు ఎవరు లేరు. ఆయన తిరస్కరించు వారు తప్ప, వారు యూదులైతేనేమి అన్యజనులైతేనేమి. అంచేత ప్రార్థన చేయుచుండగా పేతురు మనస్సు మారింది. ప్రార్థన చేయుచుండగా పేతురు సంగతిని గ్రహించినాడు. దేవునికి పక్షపాతము లేదని, దేవునికి ఎవరు దూరస్తులు కారు అనే విషయాన్ని గ్రహించినాడు. ప్రార్థన చేయుచుండగా ఈ గ్రహింపును కలిగిన వాడై అన్ని జనుల్లోనికి అతడు వెళ్ళాడు. అతనికి ఈ అనుభవమే గనుక లేకపోతే, అనగా పేతురునకు ఈ అనుభవమే గనుక లేకపోతే కైసరకు వెళ్ళి ఉండేవాడు కాడు. అసలు కొర్నేలి ఏమీ తెలియకపోయినా ఏదో తాను విన్న తనకు తోచిన భక్తిలో నిష్ఠ కలిగి జీవించిన వాడుగా కనబడుతున్నాడు. ఎవరు వచ్చినా దేవుని మాటలు చెప్పటానికి స్వీకరించేవాడిగా కనబడుతున్నాడు. చాలాసార్లు తెలిసిన వారి కంటే తెలియని వారే నీతిమంతులుగా కనిపిస్తారు. అర్థమైంది ఈ మాట? చాలాసార్లు తెలిసిన వారి కంటే, సంగతులు తెలిసిన వారి కంటే సంగతులు తెలియని వారే నీతిమంతులుగా కనబడతారు. ఎందుకంటే వారు అమాయకులు కాబట్టి దైవ సంబంధమైన విషయాల్లో ఏమి ఆలోచించరు. అంచేత వారి ఉత్తములుగా కనబడతారు దేవుని దృష్టిలో. మాకు అన్నీ తెలుసు అని అనుకునేటువంటి వారు అనేక సందర్భాల్లో మరి దేవునికి అయిష్టమైన పనులు చేసే అవకాశం ఉంది. మంచిది. కాబట్టి పేతురు ప్రార్థన చేయుచుండగా దర్శనము కలిగెను. పేతురు ప్రార్థన చేయుచుండగా పరవశుడు అయ్యను. పరవశమైపోయి ప్రభువు చేత బోధించబడినవాడై, ఆత్మచేత సెలవు పొందినవాడై కైసరకు వెళ్ళాడు. అద్భుతం మనం ఎరుగుదుము. ఆ కైసరియలో పేతురు కోసం సంసిద్ధంగా ఉన్నాడు కొర్నేలి. తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలుచుకొని ఉన్నాడు. వారందరూ రక్షణ పొందారు. దానికి కారణం ఏమిటంటే ఇద్దరు మనుషుల యొక్క విధేయత. కొర్నేలికి చెప్పాడు ఫలాని వ్యక్తిని పిలిపించమని, పేతురుకు చెప్పాడు ఫలాని చోటికి వెళ్ళమని. ఇద్దరు విధేయులైన కారణం చేత మధ్యన అతని ముఖ్య స్నేహితులు, బంధువులు రక్షణను పొందగలిగినారు. ఎక్కడ అవతలి మనిషి యువతల మనిషి దేవునికి విధేయులు అవుతారో వారును అలాగే మూడవ వ్యక్తులు క్షేమాన్ని పొందగలుగుతారు. ఎక్కడ ఇద్దరు అవిధేయులు అవుతారో వీరు నశించటం మాత్రమే కాక వారి మధ్య ఉన్నవారు కూడా నష్టాన్ని అనుభవిస్తారని గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రభు మనలను తన వశం చేసుకునను గాక. నేను ప్రార్థించుచుండగా పరవశుడనైతిని అని పేతురు చెప్పినట్లుగా మనం కేవలం ప్రార్థించటం మాత్రమే గాక ప్రభువు వశం అవుదాం, ఆయన వశం అవుదాం. అలాగున సంగతులను గ్రహిద్దాం. ఏ విషయంలో కూడా భేదం పెట్టుకొనక ప్రభు పిల్లలుగా, ఆయన దాసులుగా మనం జీవిద్దాం. అటువంటి కృపను, భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మనలను దర్శించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు, మిక్కిలి కనికరమును, అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములను మేము చెల్లించుకొనుచు ఉన్నాం. పేతురును మీరు దర్శించుట ద్వారా నాటి ప్రపంచానికి మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. కైసరలోనికి వెళ్ళి అనేకులను మీ వైపు త్రిపుటకు పేతురుకు మీరు సహాయం చేశారు, అవిధేయతను తొలగించారు. ప్రభువా, మా జీవితాల్లో కూడా ఏ విషయంలో మానవ సంబంధంగా అవిధేయులమై ఉన్నామో తొలగించండి. మీ కొరకు మనుషులను సంపాదించుకుంటూ సహాయం చేయండి. మీ కొరకు ప్రజలను సంపాదించుకున్నటలో భేషాలన్నీ పక్కన పెట్టి తండ్రి మేము బేషరత్తుగా పనిచేయటకు సహాయం చేయమని వేడుకొని వచ్చుంటున్నాం.
మా మనవులు ఆలకించి అంగీకరించండి. మా ప్రార్థనలను అంగీకరించండి. మా హృదయాలను, మా చిత్రవృత్తిని మీరు నూతనం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకొనుచు ప్రార్థనలో మాకు తోడుగా నడిపించుదురని మా ప్రభు అయిన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.